పాత నిబంధన గ్రంథం అర్థం చేసుకోవడానికై ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పరిచయం చేసుకున్నాం. అది హెబ్రూలో షలియాహ్ అని, గ్రీకులో అయితే అపెస్టలో అని మనం నేర్చుకున్నాం. దానికి అర్థం ఏంటనంటే దేవుని ప్రతినిధి అని అర్థం. దేవుని పక్షంగా కార్యక్రమాలు జరిగించే వారిని దేవుని ప్రతినిధి అంటారు, లేదా దేవుని రాయబారి అంటారు. ఏజెన్సీ ఆఫ్ గాడ్ అని, లేదా అంబాసిడర్ ఆఫ్ గాడ్ అని అంటారు. దేవుడు మహారాజు అంటే, ఆయన మహాత్వం గల మహారాజు అయితే, ఆ దేవుడు సమస్త కార్యక్రమాలను కూడా ఆజ్ఞలు జారీ చేయడం ద్వారా, ఆయన ఆజ్ఞాపించడం ద్వారా సమస్త కార్యక్రమాలను జరిగించుకుంటారు. ఆయన భూమి మీదకు దిగి వచ్చి ఇక్కడ కష్టపడి పనిచేయాల్సిన అవసరం కానీ, ఆయన వేషాలు మార్చుకుని రూపాలు మార్చుకుని ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ ఆయనకు లేదు. ఆయన మాట చేత సమస్త కార్యక్రమాలు జరిగించుకోగల మహాదేవుడు. కాబట్టి యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు అన్నాడు. 95వ కీర్తనలో ఈ విషయాన్ని చూస్తాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు అంటే, పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు దేవుడు అంటే వారి యొక్క అవగాహన ఏమైందో, వారి యొక్క గ్రహింపు, వారి యొక్క అవగాహన మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి, గ్రహించే ప్రయత్నం చేయాలి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయం బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఇటువంటి విషయాలన్నీ కూడా దేవుడు మహారాజుగా తన ఆజ్ఞలు జారీ చేస్తూ తన చిత్తానుసారంగా సమస్త కార్యక్రమాలని జరిగించుకోవడం అనే విషయాలు మనం చూస్తాం. ఆయన తన చేతితో లేదా స్వయంగా ఆయన చేసిన కార్యక్రమాలు అనేవి గ్రంథంలో కనిపించవు. ఆయన మాట్లాడిన, ఆయన తన యొక్క సందేశాన్ని లేదా తన యొక్క సమాచారాన్ని తన ప్రతినిధుల ద్వారానే తెలియజేస్తారు. యెహోవా తన ప్రతినిధుల ద్వారా మాట్లాడే దేవుడు. యెహోవా తన ప్రతినిధుల ద్వారా, తన ఏజెంట్స్ ద్వారా సమస్త కార్యక్రమాలని జరిగించుకోగల శక్తి గల దేవుడు. తన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తన అధికారానికి ప్రతినిధులుగా వారిని దేవుడు వినియోగించుకుంటారు. తన సందేశానికి లేదా తన సమాచారానికి తను ఏదైతే వినిపించాలనుకుంటున్నారో ఆ వినిపించే విషయాలకు ప్రతినిధిగా తన సేవకులను లేదా దూతల్ని వాడుకుంటారు. తన సన్నిధి లేదా తన ప్రత్యక్షతను కనపరచడం కొరకు దేవుడు దూతలను లేదా తన సేవకులను ప్రతినిధులుగా వాడుకుంటారు. తన అధికారానికి, తన వ్యక్తిత్వానికి ప్రతినిధులుగా దేవుడు తన సేవకుల్ని లేదా దూతల్ని వాడుకుంటారు. కాబట్టి ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు పాత నిబంధన విశ్వాసులు ఏ విధంగా అయితే గ్రంథాన్ని అర్థం చేసుకున్నారో, పాత నిబంధనలో ఉన్న వారికి ఏ విధంగా అయితే వారికి గ్రహింపుకు వచ్చిందో ఆ విధంగానే మనం కూడా గ్రహించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయాల్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. పాత నిబంధన చదువుతున్నా, క్రొత్త నిబంధన చదువుతున్నా ఈ సూత్రం మనం గనక పాటించినట్లయితే మనం పెడార్థాలు తీయకుండా, వ్యతిరేకార్థాలు తీయకుండా స్పష్టంగా గ్రంథాన్ని గ్రహించగలుగుతూ గ్రంథం యొక్క సారాంశాన్ని, పరమార్థాన్ని ఎన్నడూ చెక్కు చెదరకుండా మనం కొనసాగలుగుతాం. కాబట్టి మొదటగా ఇది అబ్రహాము సంతానానికి ఇవ్వబడిన గ్రంథం అని గుర్తించాలి. వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క వ్యవహార శైలి, వారి భాష, ఇవన్నీ గ్రంథం మీద సంపూర్ణంగా ప్రభావం చూపిస్తాయని మనం గుర్తించి గ్రంథం చదవాలి. ఇశ్రాయేలు ఎలాగైతే తమ తర్వాత తరాలకు గ్రంథాన్ని అందించారో, అలానే మనం ఈనాడు చదువుతున్న మన తరానికి కూడా ఆనాటి ప్రజలకు అందింపబడిన గ్రంథం మనకు అందింపబడిందనే విషయాన్ని గ్రహించి ఆనాటి విషయాలను మనం గ్రహిస్తూ, ఆనాటి విషయాలను మనం తలపోసుకుంటూ ఈనాడు గ్రంథం చదవాల్సిన అవసరం ఉంది. మన తరానికి దేవుడు మనకు అందించిన ఈ గ్రంథాన్ని వారు ఏ విధంగా గ్రహించారు అనే ఆలోచనతో చదవాలి తప్ప మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అనేది
ముఖ్యమైన విషయం కాదు. కాబట్టి వారికి ఏ విధంగా అర్థమైందో మనకు ఆ విధంగానే అర్థం కావాలి. వారు ఏ విధమైన విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఆదిమ సంఘం యొక్క గ్రహింపు, ఆదిమ సంఘం యొక్క విశ్వాసం ఏమైందో వాటిని మనం తరిచి చూడడానికి, పరిశీలనాత్మకంగా చూడడానికి ప్రయత్నం చేయాలి. ఇది వారి సాహిత్యం అయితే వారి ప్రాక్టీస్, వారి అభ్యాసం ఎలా ఉంది, వారి ఆచారాలు ఎలా ఉన్నాయి, వారి వివరణ ఎలా ఉంది, వారి కవిత్వం, ఇటువంటి వాటన్నిటి మీద మనం మనసు పెట్టి ఈ రచనలు చదువుతున్నప్పుడు 39 పుస్తకాల రచనలు కానీ, క్రొత్త నిబంధన 27 పుస్తకాల రచనలు కానీ మనం చదువుతున్నప్పుడు వీటిపై మనసు పెట్టాలి. కాబట్టి మనం గడిచిన దినాన్ని కొన్ని విషయాలను పరిచయం చేసుకున్నాం. ఫరో యొక్క అధికార ప్రతినిధిగా యోసేపును ఏర్పాటు చేయడం అనేది, ఫరో యొక్క రెండవ సింహాసనానికి వారసుడిగా లేదా అధికార ప్రతినిధిగా యోసేపును నిలబెట్టిన విషయాన్ని, ఫరో పరిపాలన యోసేపు అందించిన విషయాన్ని మనం చూసాం. అంటే ఫరోకు బదులుగా యోసేపు, అలాగే దేవునికి బదులుగా దేవుని కుమారుడు పరిపాలనను సమస్తాన్ని అందిస్తున్నారనే విషయాన్ని మనం చూసాం. అదొక ఉదాహరణ. అయితే ఈనాడు మరికొన్ని పాత నిబంధన ఉదాహరణలను మనం చూద్దాం. పాత నిబంధన ఉదాహరణలు మనం చదువుతున్నప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం మనం చదువుతుంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశారు. దేవుడు సంతానాన్ని ఇస్తానని చేసిన వాగ్దానం 25 సంవత్సరాలు గడిచినా నెరవేరలేదు. 25వ సంవత్సరంలో నెరవేరింది. అంటే 24 సంవత్సరాలు దేవుని మీద నమ్మకంతో అబ్రహాం కొనసాగాడు. అబ్రహాము 17వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముకు సున్నతి అనే ఒక సాంప్రదాయాన్ని లేదా పద్ధతిని అలవాటు చేశారు. సున్నతిని అలవాటు చేసిన తర్వాత సున్నతి కార్యక్రమం నిబంధనకు గుర్తుగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన తర్వాత 17వ అధ్యాయం 21వ వచనం మనం చదువుతున్నప్పుడు, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచెదనని చెప్పాను. వచ్చే సంవత్సరం అంటే రాబోయే సంవత్సరం శారా నీకు ఇస్సాకును కంటుంది. ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను. ఇస్మాయిల్తో కాదు. అప్పటికే మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఇస్మాయిల్ పుట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇస్మాయిల్తో దేవుని యొక్క నిబంధన స్థిరపరచబడదు. రక్షణ ప్రణాళికకు సంబంధించిన నిబంధన స్థిరపరచబడదు. ఎవరితో నిబంధన స్థిరపరచబడుతుంది అని అంటే ఇస్సాకుతో, శారా వలనైనది నీ సంతానం అనబడును అని దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు 18వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ 3 దూతలు లేదా 3 మనుషులు అని అక్కడ కనిపిస్తుంది. వారు అబ్రహాము వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారనంటే ఇస్సాకు యొక్క వాగ్దానం దృఢపరచడం కొరకు, ఇస్సాకు ద్వారా దేవుని సంతానం యొక్క ఆ నిబంధనను స్థిరపరచడం కొరకు దేవుడు తన పక్షంగా 3 దూతల్ని పంపించడం అనేది మనం చూస్తాం. ఇస్సాకు యొక్క వాగ్దానం స్థిరపరచబడింది లేదా ధృవీకరించబడింది, ఇంకెక్కడి నుంచి స్థిరపడింది అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు తన యొక్క షలియాహ్ లేదా తన యొక్క ప్రతినిధులను పంపించారు. 18వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. మరియు మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది యెహోవా. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరు. 3 మనుషుల్లో 3 మనుషుల ద్వారా అబ్రహాం ఎవరిని చూశారు అని అంటే యెహోవాను చూశారు. వచ్చింది 3 మనుషులు. వారి యొక్క మాటల ద్వారా కానీ, వారి యొక్క క్రియల ద్వారా కానీ, వారి యొక్క వాగ్దానాల ద్వారా కానీ అబ్రహాం ఎవరిని చూశారు అని అంటే యెహోవాను చూశారు. వారు వచ్చిన పని ఏంటి అని అంటే యెహోవాను ప్రత్యక్షపరచడం, యెహోవాను కనపరచడం. వచ్చిన వారు తమను తాము కనపరచుకోకూడదు.
వచ్చిన వారు తమను తాము హెచ్చించుకోకూడదు. దేవుని పక్షంగా వచ్చిన వారు ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని వారు కనపరచాలి. ఎందుకంటే 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశారు అబ్రహాముని పిలిచినప్పుడు. 15వ అధ్యాయంలో మరలా ఆ వాగ్దానం బలులు అర్పించడం ద్వారా జ్ఞాపకం చేసుకోవడం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో సున్నతిని ఇవ్వడం ద్వారా మళ్ళా రాబోయే కాలంలో సంవత్సరం లోపు అని చెప్పడం జరిగింది. మరలా 18వ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే సుమారుగా 17వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి మధ్య గ్యాప్ 3 నెలల కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే సంవత్సరం అంటే 18వ అధ్యాయంలో సందర్భం అతి సమీపంలో జరిగిందనమాట. సుమారుగా 3 నెలల లోపు జరిగింది. కాబట్టి స్థిరపరచడానికి లేదా ధృవీకరించడానికి దూతలను దేవుడు పంపించారు. అప్పుడు అబ్రహాము వారిని చూసి ఏమంటున్నారు అని అంటే 4వ వచనంలో 2వ వచనం నుంచి చదువుదాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని. వచ్చింది 3 అయితే అబ్రహాం అంటున్నాడు, ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నీ కటాక్షం నా మీద నుంచు, నీ దాసుని దాటిపోవద్దు అని నేలమట్టుకు వంగి నమస్కరించాడు. దేటి దూతకు నమస్కారం చేయడం ఏంటి అని అంటే దేవుని పక్షంగా వచ్చిన వారిని గౌరవించాల్సిన బాధ్యత భక్తుల మీద ఉంది. ఎందుకంటే వచ్చిన దూతలు ఎవరు అని అంటే దేవుని పక్షంగా వచ్చారు, దేవుని అధికార ప్రతినిధులుగా వచ్చారు, దేవుని యొక్క వర్తమానాన్ని వినిపించడానికి, దేవుని యొక్క సందేశాన్ని పట్టుకుని ప్రతినిధులుగా వచ్చారు, దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను కనపరచడానికి వచ్చారు, దేవుని నామంలో వచ్చారు. అందుచేత అబ్రహాం ఏమన్నారు అని అంటే ప్రభువా అన్నారు. వచ్చిన దూతల్ని ప్రభువా అనడానికి గల కారణం ఏంటంటే వారిలో దేవుని ప్రత్యక్షతను చూస్తున్నాడు, దేవుని వాగ్దానాలను చూస్తున్నాడు, దేవుడు నెరవేర్చబోయే విషయాలను అబ్రహాము చూసి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. మనం ఆదికాండం చదువుతున్నప్పుడు 23వ అధ్యాయంలో 7వ వచనం చూస్తుంటే 23:7 ఆదికాండం, అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి అన్నారు. అంటే అబ్రహాము దేవుని యొక్క ప్రతినిధులుగా వచ్చిన దూతలకి సాగిలపడ్డారు, గౌరవించారు, నమస్కరించాడు. అంత మాత్రమే కాకుండా హేతు కుమారులకు సాగిలపడ్డారు, నమస్కరించారు. 33వ అధ్యాయం 4వ వచనం చదువుతుంటే మనం ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనంలో 33:4లో యాషావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. కాబట్టి 7 మార్లు యాషావుకు సాగిలపడ్డాడు అబ్రహాము. చాలామంది చెప్పేది ఏంటంటే ఈ దూతలలో ఒక ఆయన యెహోవా అని. యెహోవా కాబట్టే ఈ దూతలకు అబ్రహాం సాగిలపడ్డాడు అని. కానీ అబ్రహాము యాషావుకు సాగిలపడ్డాడు, అబ్రహాము హేతుకుమారులకు సాగిలపడ్డాడు, అబ్రహాము ఇంకెవరికి సాగిలపడ్డారంటే దేవుని దూతలకు సాగిలపడ్డారు. 42వ అధ్యాయం 6వ వచనం ఆదికాండం చదువుతుంటే ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయిండెను. అప్పుడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక అతడే ఆ దేశం అంతటికి ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేశారు. యోసేపుకు ఇశ్రాయేలు కుమారులు అంటే యాకోబు కుమారులందరూ కూడా వంగి నమస్కరించారు, నేలమట్టుకు వంగి నమస్కరించారు. 43వ అధ్యాయం 26వ వచనం మనం చదువుతున్నప్పుడు 43:26లో ఆదికాండం, యోసేపు ఇంటికి వచ్చినప్పుడు
వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అన్న. అంటే ఆదికాండం మనం చదువుతున్నప్పుడు సాగిలపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. యోసేపుకు అతని అన్నదమ్ములు సాగిలపడతారని, తన తండ్రి తల్లి కూడా సాగిలపడతారనే కలను, స్వప్నాన్ని యోసేపు అంత పూర్వమే చూచాడు. దాని ప్రకారంగా ఇక్కడ జరిగింది. కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు ఇదిగో అబ్రహాం సాగిలపడ్డాడు కాబట్టి వచ్చిన దూతలో యెహోవా లేదంటే త్రిత్వం అబ్రహామును దర్శించారు అని చెప్పేవారు ఉన్నారు. కథలవి త్రిత్వం దర్శించిన వారు ఎవరు అని అంటే దూతలు. దేవుని అధికార ప్రతినిధులుగా దేవుని వర్తమానాన్ని, దేవుని సందేశాన్ని తీసుకుని వచ్చిన ప్రతినిధులను అబ్రహాం గౌరవించి నమస్కారం చేశాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షతను కనపరచడానికి, దేవుని నామమునకు అధికారానికి ప్రతినిధులుగా ఆయన యొక్క వాగ్దానాలను తీసుకుని వచ్చిన ప్రతినిధులకు అబ్రహాం సాగిలపడ్డాడు. ఇది గ్రంథం చదివే పద్ధతి. తర్వాత 37వ అధ్యాయం ఆదికాండం మనం చదువుతున్నప్పుడు ఆదికాండం 37వ అధ్యాయంలో అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నిలదువా, మేము మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతను ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను అంటే తల్లిదండ్రి 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. సాష్టాంగపడినంత మాత్రాన దేవుడైపోవలసిన అవసరం లేదు. అది హెబ్రీల గ్రంథం, లేదా అది అబ్రహాం యొక్క సంతానం యొక్క గ్రంథం, వారికి ఇవ్వబడిన గ్రంథం. పాలస్తీనా ప్రాంతపు ప్రజల యొక్క గ్రంథం. వారి సాంప్రదాయ ప్రకారంగా దేవుడి పక్షంగా వచ్చిన వారికి వారు సాగిలపడతారు, గొప్పవారికి సాగిలపడతారు, దేవుని సేవకులకు సాగిలపడతారు, తల్లిదండ్రులకు సాగిలపడతారు, అధికారులకు సాగిలపడతారు, దేవునిని దేవునిగా గుర్తించి సాగిలపడతారు. దేవునికి సాగిలపడేది వేరు, దేవుని యొక్క దూతలకు సాగిలపడేది వేరు, తల్లిదండ్రులకు సాగిలపడేది వేరు, అబ్రహాము హేతు కుమారులు ఎదుట సాగిలపడింది వేరు, యోసేపుకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ సాగిలపడింది వేరు. సాగిలపడినంత మాత్రాన దేవుడైపోవాల్సిన అవసరం లేదు. అయితే గ్రంథం చదివే పద్ధతి, గ్రంథం చదివే సాంప్రదాయం, ఎవరికి ఈ సందేశము అప్పగింపబడింది అనే విషయం తెలియని అనేకులు ఏం చేస్తూ ఉంటారనంటే ఈ విషయాల్ని త్రిత్వానికి ముడిపెడతారు. గ్రంథంలో అసలు త్రిత్వం అనేది లేదు. దేవుడు ఒక్కడే ఆయన తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడిని మనకు ఈ కాలంలో పరిచయం చేసింది కుమారుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ దూతలు ఎందుచేత రావడం జరిగింది అని అంటే అబ్రహాముకు దేవుని వాగ్దానాన్ని దృఢపరచడానికే, అబ్రహాముకు దేవుని యొక్క వాగ్దానాన్ని స్థిరపరచడానికే దూతలు రావడం అనేది జరిగింది. వచ్చిన వారు 3 మనుషులు అని చెప్పారు. ఈ విషయాన్ని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుతుంటే దూతలు అని అక్కడ చెప్పడం మనం గమనిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి మనం చదువుతుంటే వచ్చిన వారు దూతలు అని మనం గమనించగలుగుతాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయమరవకుడి. ఇక్కడ అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడట. ఎవరికో తర్వాత మాటలో మనం గమనిస్తాం. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దానివల్ల ఎరుగక దేవదూతలకు ఆతిథ్యం చేశారట. కాబట్టి ఎరుగక ఆతిథ్యం చేసింది వారు, దేవదూతలను ఎరుగక ఆతిథ్యం చేసింది అబ్రహాం. కాబట్టి వచ్చిన వారు ఎవరో తెలియదు, మొత్తం మీద గౌరవించాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది దేవుని దూతలు దేవుని వాగ్దానాలని, వర్తమానాన్ని నాకు అందించడానికి వచ్చారనే విషయం ఆయనకు అర్థమైంది. వారికి విందు చేశాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు. తర్వాత 9వ వచనం నుండి మనం చదువుతుంటే వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు,
అదిగో గుడారంలోనున్నదని చెప్పిన. అందుకు ఆయన, మీదుటికి ఈ కాలంన నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. కాబట్టి అందుకు ఆయన అంటే వచ్చిన వారిలో ఒక ఆయన దేవుడు ఏ వాగ్దానాన్ని చేశారో ఆ వాగ్దానాన్ని, దేవుడు ఏ వాగ్దానం అయితే చెప్పమని పంపించారో ఆ వాగ్దానాన్ని చెప్పాడు. ఇక్కడ చెప్పిన వ్యక్తి డైరెక్ట్గా తానే దేవుని పక్షంగా స్వయంగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుతున్నారు. దేవుని పక్షంగా, దేవుని తరపున, దేవునికి బదులుగా, దేవుని స్థానంలో దూత మాట్లాడుతున్నారు. నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమునందు వినుచుండెను. 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంన నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదనప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పారు. కాబట్టి యెహోవా దేవుడు తన పక్షంగా పంపిన దూతలకు తన అధికారాన్ని, తన నామాన్ని, అంటే తన పేరునిస్తారనమాట. యెహోవా అని ఇక్కడ ప్రస్తావించబడిన విషయం ఏదైతే ఉందో అది దూతకు ఇవ్వబడిన నామం. మనం నిర్గమాకాండం చదువుతున్నప్పుడు ఇది చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వచనం. ఇటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ సూత్రాలు ఎరుగక అనేకులు గ్రంథం చదువుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. నా నామం అని అంటే నా పేరు ఆయనకుంది అని నేను అన్నాను అనుకోండి, నా పేరు, నా నామం ఆయనకుంది, నా అధికారం ఉంది, నా పేరుంది అని అర్థం. కాబట్టి యెహోవా అని ఇక్కడ ఎవరినైతే పిలుస్తున్నారో ఆ యెహోవా ఎవరు అని అంటే దేవుని పక్షంగా వచ్చిన దూతను వారు యెహోవా అన్నారు. ఎందుకంటే యెహోవా అనే నామము ఆయనకుంది, వచ్చిన దూతకు యెహోవా అనే నామం ఉంది. దాన్ని దేవుని ప్రతినిధి లేదా మనం గ్రంథం చదువుతున్నప్పుడు షలియాహ్ అంటారు. అంటే ఏజెన్సీ ఆఫ్ గాడ్ ఆర్ అంబాసిడర్ ఆఫ్ గాడ్ అనే విషయం మనం గమనిస్తాం. ఈ విషయాలు ఎరుగక అనేకులు అబ్రహామును తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కలిశారు, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనేవారు విజిట్ చేశారు, దర్శించారు అనే విషయం అనేకులు తాము ఎరుగక తాము ఎరిగినట్టు అనేకులకు తెలియజేస్తూ మోసం చేస్తున్నారు. ఇదొక సూత్రం. ఈ సూత్రాన్ని హెబ్రీలో షలియాహ్ అంటారు. అంటే ఏజెంట్గా వచ్చిన వ్యక్తి తానే వచ్చిన యజమానిగా వ్యవహరిస్తాడు, ఏజెంట్గా పరిగణించడం. యెహోవా అంటారు, ప్రభువా అంటారు. నేల సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. దేవునికి ఎటువంటి మర్యాదలు చేయాలో అటువంటి మర్యాదలో దేవుని ఏ విధంగా గౌరవిస్తారు అటువంటి మర్యాద దేవుని పక్షంగా వచ్చిన వారికి చేయాలి. నిన్నటి దినాన్ని మనం గమనించాం. ఏ విషయాలు మనం ధ్యానించామనంటే దేవుని పక్షంగా వచ్చిన వ్యక్తిని గౌరవించాలని. యోసేపు సాధారణంగా మనం గమనించినట్లయితే ఐగుప్తీయులకు అసహ్యమైన వృత్తి చేసేవాడు. ఎందుకంటే పశువుల కాపరులు ఐగుప్తీయులకు అసహ్యులు, హేయులు. అందులోనూ యోసేపు చెరసాల్లో ఉండొచ్చాడు, ఖైదీ. మరీ దారుణమైన దుస్థితి. కానీ ఫరో ఎప్పుడైతే తన స్థానాన్ని, తన ఉంగరాన్ని, తన గొలుసును, తన అధికారాన్ని, తన రథాన్ని అన్నిటినీ ఇచ్చాడో, తన ప్రతినిధిగా నిలబెట్టాడో, అధికార ప్రతినిధిగా, దేశానికి ప్రతినిధిగా, తన ఇంటికి ప్రతినిధిగా నిలబెట్టాడో, అప్పటి నుంచి ఐగుప్తు దేశ ప్రజలందరూ గౌరవించాల్సిన అవసరం ఏర్పడింది. కాలు కానీ చెయ్యి కానీ యోసేపుకు తెలియకుండా ఎవరూ కదపలేదు. ఎందుకంటే యోసేపు ఫరో యొక్క ప్రతినిధి. అలాగే మనం చదువుతున్నప్పుడు
దేవుడు 17వ అధ్యాయంలో అబ్రహాముకు వాగ్దానం చేశారు, సంవత్సరంలో నీ భార్య నీకు బిడ్డను కనబోతుంది అనే విషయాన్ని తెలియజేశారు. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదను, వచ్చే సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదనని చెప్పిన తర్వాత దూతలను పంపించారు. ఆ దూతలను పంపిస్తే దూతలు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. కాబట్టి వాగ్దానం దేవునిది, వచ్చిన వారు దేవుని పక్షాన వచ్చారు, మాటలు దేవునివి, ఆ చెప్పబడిన నిబంధన ఆ స్థిరపరచుకునేది దేవుడు. కాబట్టి దేవుని పక్షంగా వారు మాట్లాడారు. దేవుని గౌరవించినట్లుగా అబ్రహాము వారిని గౌరవించాడు. ఇది పాత నిబంధన నేర్చుకుంటున్నప్పుడు మనం గ్రహించాల్సిన సాధారణమైన సూత్రం. దీన్ని షలియాఖ్ అంటారు, లేదా ఏజెన్సీ, ప్రతినిధి, రాయభారి, అంబాసిడర్ అంటారు. ఎందుకంటే జవాబుదారీగా వచ్చారు. బేర్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంటారనమాట. జవాబుదారీగా పూర్తి బాధ్యతలో వారు స్వీకరించి వచ్చారు. పంపిన ఏజెంట్ లేదా రాయబారి ప్రతి చర్య పూర్తిగా పంపిన యజమాని బాధ్యత. కాబట్టి దేవుడు యజమానిగా ఆ దూతలను పంపించారు, వారు వచ్చారు. ఎందుకంటే మహాత్మ్యం గల మహారాజు అయిన దేవుడు పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులై సమస్త కార్యక్రమాలను జరిగించుకుంటారు. మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు ఏజెంట్ ఎవరైతే ఉన్నారో తమ యజమాని తరపున పనిచేయడానికి నియమింపబడిన ఉన్నతాధికారిని యజమానిగా పరిగణిస్తారు. వచ్చిన వ్యక్తిని యజమానిగా పరిగణిస్తారు. ఇది మన చట్ట సభల్లో కానీ, ఇది మన న్యాయ సభల్లో కానీ, న్యాయ మండలిలో కానీ ఉంటుంది. ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారనుకోండి, వారిని ఎవరైనా కొట్టారనుకోండి, కొడితే ప్రభుత్వానికి అవమానం, అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వాధికారి మీద చేసుకుంటే ఏదైనా ఒక రూల్ ఉందనుకోండి, ఒక నిబంధన ఉంది, ఆ నిబంధన మనం మీరామనుకోండి, అది దేవుని నిబంధన లేదా రాజ్య నిబంధనను మీరినట్లు. అలాగే వచ్చిన వ్యక్తులను గౌరవించాల్సిన బాధ్యత అబ్రహాం మీద ఉంది. కాబట్టి దేవునిని ఏ విధంగా అయితే దేవుని ముందు దేవునితో ఎలా అయితే వ్యవహరిస్తామో అలానే దూతల ఎదుట ఆయన వ్యవహరించారు. ఈ సూత్రం మనం ఫరో విషయంలో, యోసేపు విషయంలో చూస్తాం. తండ్రి విషయంలో, కుమారుని విషయంలో, అంటే దేవుని విషయంలో, యేసుప్రభువారి విషయంలో కూడా మనం చూస్తాం. ఈ విధంగా మనం గ్రంథం చదువుతూ అబ్రహాము దూతలను ఎందుకు గౌరవించాడో అనే విషయాన్ని మనం గుర్తెరిగి దూతలను పంపిన దేవునిగా గుర్తించి గౌరవించాలని కోరుతూ శ్రద్ధగా వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. వందనాలు.